భాద్రపద మాసం అంటే మనం సెప్టెంబర్ మాస ఫలాలని చెబుతున్నాం కదండీ! ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే తెలుగు మాసం పేరు భాద్రపదం అండి. ఇది ఇంగ్లీష్ పేరు సెప్టెంబరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భాద్రపద మాస ఫలాలని చెప్పాలి. అలా చెబితే మీలో చాలామందికి అర్థం కాదు. అంటే అర్థం కాదంటే క్షమించండి, మీకు రాదని కాదు నేను అనటం. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి మనం ఇంగ్లీష్‌లో నెలలు చెప్పినట్టు తొందరగా తెలుగు నెలలు గుర్తుపెట్టుకోలేరు. అందువలన ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం. మరి భాద్రపద మాసం యొక్క పరిస్థితి ఏంటి? దీని విశేషాలేంటో సంగ్రహంగా మీకు మనవి చేస్తాను. అసలు ప్రతి నెల గూడా రావటానికి కారణం ఏంటి? మన తెలుగు నెలలంతా జ్యోతిష్యం సిస్టమాటిక్ అండి. ఏదో ఇంగ్లీష్ నెలలు పెట్టినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా బరబరా పేర్లు కాదివి. ఇక్కడేంటంటే ప్రతి నెలకి పౌర్ణమి నాడు ఆ పేరొస్తుందండి. చైత్రమాసం. పౌర్ణమి నాడు చూస్తే క్యాలెండర్‌లో చూడండి, ఆ పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటుందక్కడ. మొన్న శ్రావణ మాసం ఇప్పుడు జరుగుతున్నది. తర్వాత భాద్రపదం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఏముంటుంది? శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి నాడు. క్యాలెండర్‌లో చూడండి. సిస్టమాటిక్ అది మనది. జ్యోతిష్ శాస్త్రం ఎవరో కల్పించి రాసింది, అబద్ధాలు చెప్పేది కాదండి. అందువలన ఇప్పుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి భాద్రపద మాసము. భద్రాన్ని కలిగించేది, గణపతి ఆరాధన చేసే మంత్రం, గణపతికి పూజలు చేసే మంత్రం భాద్రపద మాసము. అయ్యా 7వ తేదీన మనకు వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి ఏంటి 7 నుంచి 10 రోజులు, 15 రోజులు ఇంకా అలా పండగలు చేస్తూనే ఉంటారండి. వాళ్ళ శక్తి కొద్దీ 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఇట్లా చేస్తుంటారు. ఇది ఉత్సాహంగా అందుట్లో మన భాగ్యనగరంలో అయితే అబ్బో ఎంతంత ఎత్తు, ఎంతంత విగ్రహాలు, గణపతి ఇవన్నీ చేస్తుంటాం. ఇంకా 15వ తారీఖున వామన జయంతి వచ్చిందండి మనకి. వామనావతారం, వామనుడు పుట్టిన నెల ఇది. 17వ తేదీ అది 15, ఇది 17వ తేదీ అనంత పద్మనాభ వ్రతం అండి. కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా ఈ వ్రతం వంశపారంపర్యంగా అంటే వాళ్ళు మరి ఆ తోరం కట్టుకుంటారండి, వ్రతం చేసుకుంటారు. ఆ తోరాలు మళ్ళీ వాళ్ళ కోడలకి, కొడుకులకి ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్ళి అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో దీన్ని ఆ తోరాలు చివరన అందజేస్తారనమాట ఎక్కువైపోతే. ఆ విధంగా ఇది అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే అది ఈ నెలలోనే వచ్చేసిందండి. ఇంక అన్నిటికంటే ముఖ్యమైనది మహాళయ పక్షాలని చివరి 15 రోజులు ఉన్నాయండి. ఏమిటిదంటే పితృదేవత ఆరాధన అండి. అంటే ఏంటంటే ఈ నెలలో ఏదైనా కారణాల వల్ల ఆబ్దీకం పెట్టలేకపోయినారనుకోండి, అది ఏ తిథి వచ్చిందో చూసి అదేదో పంచమం వచ్చిందనుకోండి, ఈ చివర అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్లో పంచమం వస్తుంది కదండి, ఆ పంచమి నాడు బ్రాహ్మణుని పిలిచి దానికి ఆబ్దీకం పెట్టుకోవటము, పత్రాలు ఇచ్చుకొని చేస్తే అక్కడ ఆ పాపం పోయి వీళ్ళకి పితృదేవతలు సంతోషిస్తారట. మహాలయం అంటే ఏంటనమాట, ఇది మహాలయ పక్షాలు అనేది ఈ భాద్రపద మాసంలో సెప్టెంబర్లో మీకు 19 మనకు తారీఖులు చెప్పాలి కాబట్టి 19 నుంచి అక్టోబర్ 2 వరకు వచ్చేది మహాళయ పక్షాలు అంటారండి. 15 రోజులు. ఇది పితృదేవత ఆరాధన. కనీసం అమావాస్య నాడైనా సరే బ్రాహ్మణులకి ఇంత మీకు ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు ఇంట్లో భోజనం పెట్టుకోండి, లేని వాళ్ళు దానం కొంచెం ఏదో బియ్యం, కూరలు అవి ఇచ్చినట్లయితే దీనివలన ఈ మహాలయంలో పితృదేవతలు చాలా సంతోషపడతారు. మనం ఏం చేసినా వేసమెత్తు దానం చేసినా కూడా సంతోషపడతారండి. పితృదేవతలు సంతోషపడేదాన్ని మహాళయ పక్షాలు అంటారు. ఇంకా మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సెప్టెంబర్ నెల తెలుగులో చూస్తే భాద్రపద మాసం. ఎంతోమంది గొప్పవాళ్ళు జన్మించిందండి. చాలా విచిత్రం ఇది. మొట్టమొదటి చెప్పుకుంటే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం అంటాం. అది ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు పెట్టారంటే సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చేశాడు, ప్రెసిడెంట్ కూడా చేశాడు. అది సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడి యొక్క జన్మదినం అండి అది సెప్టెంబర్ 5. నా అదృష్టం కానీ నా పుట్టినరోజు కూడా సెప్టెంబర్ 5 అయింది. ఇక తర్వాత సెప్టెంబర్ 10 మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి. అది ఈ భాద్రపద మాసంలోనే వచ్చిందండి. సెప్టెంబర్ 20 అక్కినేని మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. ఏమండి 21 గురజాడ అప్పారావు గారి జయంతి. ఏమండి 28 కవిత్వంలో అత్యద్భుతంగా రాశాడండి జాషువా మహాకవి. ఆయన్ను బతికిన కాలం ఎన్నో ఇబ్బందులు పెట్టారు, దరిద్రాన్ని అనుభవించాడు. అయినా సరే ఫిర్దౌసి, గబ్లు ఇట్లా ఎన్నో అసలు ఆ పద్యాలు అద్భుతంగా ఉంటాయండి. ఆ పద్యాలు ఆయన రాసిన పద్యాలు. అటువంటి మహాకవి ఆయన జాషువా.
జాషువా గారు పుట్టింది కూడా ఈ సెప్టెంబర్ నెల 28వ తేదీన. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ భాద్రపద మాసం అంటే ఈ సెప్టెంబర్ నెల మనకు ఎన్నో శ్రేయస్సుల్ని ఇచ్చేటువంటిది. ముఖ్యంగా మరి గణపతి నవరాత్రుల సంరంభం ఉండేటువంటిది కాబట్టి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అని మనవి చేస్తూ స్వస్తి.